హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్గా రాగి రొట్టె చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగా రాగి పిండిని జల్లించుకోవాలి, ఉండలు లేకుండా. ఏదైనా డస్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది. అందులో మిక్స్ చేయడం కోసం క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నా, అదే కప్పుతో అన్నీ మెజర్ చేస్తున్నా. ఒక కప్పు రాగి పిండి, సగం కప్పు గోధుమ పిండి, గోధుమ పిండి బైండింగ్ కోసం వాడుతున్నాను. హాఫ్ కప్ క్యారెట్, 1 ఫుల్ కప్ సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, హాఫ్ కప్ కొత్తిమీర, ఒక రవ్వ కరివేపాకు, కారం, ఇక్కడ పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు, సాల్ట్, ఇది క్రిస్టల్ సాల్ట్ నేను మిక్స్ చేసేసుకున్న. ఆ కప్తో 1 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. మీకు పిండి లూజ్గా గోధుమ పిండి లేకుండా రాగి పిండి వాడుకోవచ్చు. ఈ పిండిని ఒక 10 to 15 minutes అలాగని పక్కన పెట్టేయాలి. తర్వాత ఉండలుగా మనకి ఏ సైజు కావాలో ఉండలు చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం అలా చేస్తున్నాను. తర్వాత పెనుము వేడి చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఇది తట్టాలన్నమాట. ఆయిల్కి అప్లై చేసేసి ఇలా చేతితో తడుతూనే ఉండాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేస్తామన్నమాట. సో మధ్య మధ్యలో వాటర్ వేసుకొని పలుసుగా తట్టుకోవాలి. మీరు పలుసుగా తట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది కాగడము. తర్వాత ఇది తట్టేసి ప్లేట్ క్లోజ్ చేసుకొని 1 minute సిమ్లోనే పెట్టాలి ఇది. తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని తిప్పించి మళ్ళీ ఒక లిడ్ని క్లోజ్ చేసి 1 minute వరకు ఉంచుకోవాలి. అంతేనండి, ఇదే ప్రాసెస్గా మీరు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్ద ఉంటుగా చేసుకొని తట్టుకుండేసి ఎంత పలుసుగా తట్టుకోవాలి. మీకు ఇంకా కాగాలి అని అనుకుంటే తొందరగా మధ్యలో హోల్స్ చేసి ఆయిల్ లైట్గా అప్లై చేసి లిడ్ క్లోజ్ చేసుకోండి. 1 minute అండి. 1 minute ఇటుపక్క, 1 minute అటుపక్క. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రాగి రొట్టె రెడీ. మీరు కూడా ట్రై చేసారో చెప్పండి. బాయ్.